వెల్కమ్ టు మెగా 9 టీవీ. సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయం వేడెక్కుతోందా? సొంతింటి ముప్పు మరోసారి ఆయనకు ఇబ్బందిగా మారనుందా అంటే తాజా పరిణామాలు చూస్తూ ఉంటే అవునేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రేవంత్ టార్గెట్ గా ఓ స్థాయి వరకు సాగిన సొంతింటి పోరు కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ మధ్య ఆయన చుట్టూ ప్రతికూల పవనాలు వీస్తూ ఉండడంతో ఆ నిప్పు మళ్లీ రగులుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మరి రేవంత్ కు పొంచి ఉన్న ముప్పేంటి? ఆయన దూకుడుకు అడ్డుపడుతున్నది ఎవరు? అసలు టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదో రకంగా చర్చల్లో నిలుస్తున్నారు. మొదట హైడ్రా, ఆ తర్వాత మూసీ, ఇప్పుడు అదానీ వ్యవహారం. ఇలా ఆయా అంశాలు ఆయన టార్గెట్ గా రాజకీయం వేడెక్కేలా చేస్తున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డికి సీఎం సీటు కట్టబెట్టింది అధిష్టానం. అయితే పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ అధిష్టానం రేవంత్ పైనే మొగ్గు చూపడానికి కారణం కూడా లేకపోలేదు. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పూర్తిగా బలహీనపడిన సమయంలో రేవంత్ రెడ్డి ఒక్కడే పార్టీని ఒంటరిగా నడిపించారనే పేరుంది. అందుకే ఆయనకు ప్రాధాన్యతనిస్తూ సీఎం పదవినిచ్చినట్టు గట్టిగానే చర్చ జరిగింది. అయితే సీఎం పదవి విషయంలో రేవంత్ కు పోటీగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు ఏకంగా అధిష్టానంతో కూడా సంప్రదింపులు జరపటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమే అయింది. ఇది మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి విషయంలో కొంతమంది సీనియర్స్ మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ఆయనకు మొదట్లో టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వటంపై, అలాగే ఇప్పుడు సీఎం పదవి కట్టబెట్టడంపై ఇప్పటికీ కూడా పార్టీలోని కొంతమంది జీర్ణించుకోవటం లేదని ఇంటర్నల్ టాక్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఇరికించే ఛాన్స్ కోసం గట్టిగానే ఎదురు చూస్తున్నారట కొంతమంది నేతలు. ప్రస్తుతం సీఎం రేవంత్ చుట్టూ ప్రతికూల పవనాలు వీస్తూ ఉండడంతో ఆ నేతలంతా తెరవెనుక రాజకీయం నడిపేందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హామీల అమలులోనూ కీలక నిర్ణయాలు తీసుకోవటంలోనూ తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా, మూసీ పునరుజ్జీవం వంటి అంశాలు ప్రజల్లో కూడా కొంత అసంతృప్తిని పెంచాయనేది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. పైగా ఇటీవల తెరపైకి వచ్చిన అదానీ వ్యవహారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని తప్పుబడుతూ విపక్షాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి తప్పించే దిశగా సొంత పార్టీలోనే వ్యూహ రచన జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు రేవంత్ పై అధిష్టానం వద్ద కంప్లైంట్స్ చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది. పైగా ఈ మధ్య రేవంత్ రెడ్డితో పార్టీ అగ్రనేతల సత్సంబంధాలు దెబ్బతిన్నట్టు కూడా వార్తలు గుప్పుమంటూ ఉండడంతో ఈ పరిణామాలన్నింటినీ కొంతమంది నేతలు తమకు అనుకూలంగా మార్చుకుని సీఎం సీటుపై కన్నేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. పైగా ఈ మధ్య రేవంత్ రెడ్డితో పార్టీ అగ్రనేతల సత్సంబంధాలు దెబ్బతిన్నట్టు కూడా వార్తలు గుప్పుమనడంతో ఈ పరిణామాలన్నింటినీ కొంతమంది నేతలు తమకు అనుకూలంగా మార్చుకుని సీఎం సీటుపై కన్నేసినట్టు రాజకీయ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన మొదట్లో యమ దూకుడుగా ప్రవర్తించేవారు. కానీ ఈ మధ్య ఆయన కొంత స్లో అయ్యారనే చర్చ కూడా జరుగుతోంది. దానికి కారణం పార్టీలోని తాజా పరిస్థితులేనట. మరి సీఎం రేవంత్ సీటుకు ఎసరు పెట్టిన ఆ నేతలెవరు? తెర వెనుక రాజకీయం ఎలా జరుగుతోంది అనేది ప్రస్తుతం బహిర్గతం కానప్పటికీ రేవంత్ రెడ్డికి సీఎం సీటు దినదిన గండమే అనేది కొంతమంది చెబుతున్న మాట. మరి ముందు రోజుల్లో ఏం జరగబోతోందో చూడాలి.